నమస్తే ఓరగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. తెలంగాణలో పొత్తు లేకుండా 8 స్థానాలు గెలవడం పార్టీ చరిత్రలో రికార్డ్ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కార్యకర్తల కష్టం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. పార్టీ చరిత్రలో తెలంగాణ గొప్ప విజయం సాధించిందని అన్నారు. మోడీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మోడీ ప్రజలని బీజేపీపై విశ్వాసం ఉంచారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకే కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు పనిచేసిన నర్సాపురం ఎంపీకి కేంద్ర మంత్రి పదవి రావటం బీజేపీ సిద్ధాంతాలకు నిదర్శనమని అన్నారు. సాధారణ కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో కేంద్ర గత 10 ఏళ్లుగా 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, గత 10 ఏళ్లుగా పనిచేసినట్లే ఈ 5 ఏళ్లు కష్టపడి పనిచేస్తామని అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని, కష్టపడి పనిచేస్తే బీజేపీలో తప్పకుండా పదవులు వస్తాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆశీర్వదించి 8 స్థానాల్లో గెలిపించడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు. అందుకే వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి 88 శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఎందుకంటే అనేక అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చిన మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు. కానీ మరి ఎవరు లేకపోయినప్పటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంకిత భావంతో పనిచేస్తాము. ముఖ్యంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. దేశంలో సడ యోజన అవ్వచ్చు. అందుకే మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కూడా అందరి అధ్యక్షులు మీరు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీలో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మోడీ కొత్త మంత్రివర్గ సభ్యులకు విందు ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు 7వ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో మంత్రులుగా ఎంపికైన వారిని మోడీ అభినందించారు. ఈ విందులో పాల్గొనేందుకే బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, కిరణ్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ నుండి బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు తదితరులు పార్టీ నేతలు మోడీ నివాసానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు వరుసగా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు దాదాపు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. All the best and the best wishes. ఇద్దరికి All the best and the best wishes. ఇద్దరికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమానికి మోడీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి సందర్భంగా ఢిల్లీలోని హై అలర్ట్ ప్రకటించింది. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి, ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు. అనంతరం
జాతీయ యుద్ధ స్మారకం వద్ద వెళ్లి పుష్పగుచ్చం ఉంచారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పొరుగు దేశాలకు ప్రాధాన్యం పాలసీ సాగర్ విజన్లో భాగంగా మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, షేచెల్స్, మాల్దీవ్స్ దేశాల నేతలు ఆహ్వానించారు. ఢిల్లీకి వచ్చే వీరందరికీ తగిన ఆతిథ్యం ఇవ్వడంతో పాటు రాకపోకల సందర్భంగా పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా, షేచెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఇదివరకే ఢిల్లీకి చేరుకున్నారు. राष्ट्रपिता करने के लिए प्रधानमंत्री वहां पर पहुंचे। రామోజీ గ్రూప్ సంస్థ చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర స్మృతివనం వద్దకు చేరుకుంది. ఫిలిం సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రామోజీ గ్రూప్ సంస్థ కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరుకుంది. అంతిమయాత్రలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతివనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాఠం మూశారు. వివిధ రాజకీయ పార్టీ నేతలు చెందిన సినీ ప్రముఖులు రామోజీరావు గ్రూప్ సంస్థ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్న అరుణోదయ డిగ్రీ కాలేజ్, కాకతీయ మహిళా కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సందర్శించి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లోని అధికారులతో మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని అన్నారు. అభ్యర్థులకు కల్పించిన వసతులపై అధికారులను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరీక్షకు 22,665 మంది అభ్యర్థులకు గాను 17,834 అంటే 78% మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగినట్లుగా తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీకి రాజకీయంగా, నైతికంగా ఓటమి అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. నాయకుడిగా ఉండే హక్కును కోల్పోయినా ఆయన మూడోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. పార్లమెంటరీ సెంట్రల్ హాల్లోని జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్గా సోనియాను ఆ పార్టీ ఎంపీలు వాయిస్ ఓట్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ ఎంపీలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో తనను చూసి ఓటు వేయాలని మోడీ కోరారు. పార్టీని మిత్రపక్షాలను పక్కన పెట్టారని ఆమె తెలిపారు. Polarization and erosion of secular and democratic values. So this is a renewed opportunity for us as a party that established parliamentary democracy in our country to bring parliamentary politics back on track to where they legitimately belong. In this election, the people have voted decisively to reject the politics of divisiveness and authoritarianism. They have voted to strengthen parliamentary politics and safeguard our Constitution. They have voted for the agenda of economic and social justice. That indeed should continue to be our objective and guide. Friends, this is a very emotional moment for me, for us all, especially the newly elected members of Parliament. All I have to say is that I have received so much love and affection from you. So let me close by the assurance to you all that I will do my best and more to fulfill the trust and confidence you have continued to place on me. Thank you. Jai Hind. తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 4 రోజులు తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, కర్ణాటకలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి, భువనగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని జారీ చేసింది.
బీజేపీకి శుభాకాంక్షలు చెప్పేందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే రాజ్యాంగ విరుద్ధమైన చట్టవిరుద్ధమైన బీజేపీ పార్టీకి నేను శుభాకాంక్షలు చెప్పానని మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. బీజేపీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు, కానీ ఎంతకాలం ప్రభుత్వం నడుపుతుందో చూద్దామని అన్నారు. కేంద్రంలో అస్థిరమైన బలహీనమైన బీజేపీ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చూద్దామని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి మెజారిటీ లేదు, మిత్రపక్షాలపై ఆధారపడి ఉందని, ఎంతకాలం తమ మిత్రపక్షాలతో కలిసి ఉంటారో చూద్దామని ఆమె అన్నారు. আজকে স্টেক করেনি বলে কাল করবে। আমরা বসে থাকার জন্য যাচ্ছি না, এবং এটা কেউ ভাববেন না ইন্ডিয়া আজকে স্টেক করেনি বলে কাল করবে না। উই আর ওয়েটিং অ্যান্ড ওয়াচিং দ্য সিচুয়েশন। কান্ট্রি নিডস চেঞ্জ। মোদিকে কেউ চায় না। এত বড় হারের পরেও মোদিবাবুর উচিত ছিল এটা অন্য কাউকে ছেড়ে দেওয়া। కుంటాల ఇలవెల్పుల శ్రీ గజ్జలమ్మ దేవి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏటా మృగశిర కార్తీ జ్యేష్ఠ మాసంలో మొదటి ఆదివారం ఈ జాతరను నిర్వహిస్తారు. జాతర సందర్భంగా భక్తులు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లను నైవేద్యంగా ఉల్లిగడ్డ, పేలాలు, పుట్నాలు నైవేద్యంతో బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. 13 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. బందోబస్తును డీఎస్పీ గంగారెడ్డి పర్యవేక్షించారు. బాసర సరస్వతి ఆలయంలో నకిలీ వీఐపీ పాస్ల కలకలం రేపింది. ఆదివారం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తులకు వీఐపీ పాస్లను అప్పజెప్పి డబ్బులు దండుకున్నట్లుగా ఆలయ ఈవో విజయ రామారావు దృష్టికి వచ్చింది. ప్రధాన ఆలయం ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న ఈవో నకిలీ వీఐపీ పాస్ను ఓ భక్తుడి నుండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భక్తుడిని నిలదీయగా డబ్బులు పెట్టి తీసుకున్నానని సమాధానం చెప్పారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.